దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభాది నామములో శుభములు తెలియజేసుకొనిచున్నాను. నన్ను కాస్త సహించండి. గత 3 రోజులుగా బాగా వైరల్ అవుతున్న వైరల్ ఫీవర్ నన్ను తాకడానికి ప్రయత్నించింది. కానీ ప్రభు కృపను బట్టి అంత అత్యధికముగా నన్ను ప్రభావితం చేయలేకపోయింది. మీదటికి రాగలిగాను. ప్రభు చూపినట్టు కృపను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. మీలో ఎంతమంది నన్ను చూడగానే గుర్తుపట్టారు? చాలా సంతోషం. నేను మాత్రం మీలో చాలామందిని గుర్తుపట్టాను. కానీ నా ముందు నుంచి నడిచి వెళ్ళిపోతున్నారు, నన్ను పలకరించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరి ముఖాన దేవుడు అనుగ్రహించు గొప్ప సంతోషాన్ని నవ్వు రూపంలో చూద్దామన్న మాట అట్లా పలికాను. గనుక ఈ దినమున దేవుని వాక్యానికి మీరందరూ చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నారని నమ్ముచున్నాను. నేను కూడా దేవుని వాక్యాన్ని ఇక్కడ నిలబడి బోధిస్తున్నప్పుడు గమనించండి, మనందరం కలిసి పరిశుద్ధాత్మని ద్వారా నేర్చుకుంటున్నాం మనం. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్తాం. చాలా సంతోషం. కనుక ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఎవరైనా చదివి వినిపించగలరు? నేను చెప్పినంత వరకు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, ఈ సాయంకాల సమయంలో మీదట తండ్రి మీ వాక్యమును నేర్చుకోవటానికి కూడి ఉన్న మీ సంఘమును మీరు మరొక్కసారి కనికరించి మీ గాయపడిన అభిషేక హస్తము నా మీద ఉంచి మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలోనికి తీసుకోమని మిమ్మల్ని బతిమాలుకుంటూ తండ్రి, వాక్యమును బోధించిన నన్ను సంఘ బిడ్డలందరి మనసుల్లో, హృదయాల్లో, వారి ఆలోచనల్లో, తర్వాత వారి సంభాషణలో కూడా నన్ను మరుగు చేసి మీరే ఉండి సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు కృతజ్ఞతలు పొందుకోవలసిందిగా మిమ్మల్ని బతిమాలుకుంటూ మీ వాక్యమును తండ్రి మీరు మాత్రమే బోధిస్తుండగా చక్కగా మీ దగ్గర వాక్యము నేర్చుకొని వాక్యములో ఆనందిస్తూ ఎదిగి ఫలించే క్రైస్తవులుగా మేము రూపాంతరపరచబడి మిమ్మల్ని మహిమపరిచే అట్టి మీ యొక్క మహా గొప్ప అత్యున్నతమైన కృపను మాకందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని బతిమాలుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ చిన్ని ప్రార్థనలను మీకు అర్పించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ హెబ్రీ పత్రిక ఎవరు రాశారో మనకి తెలియదు, కానీ బ్రదర్ కొద్ది మైక్రోఫోన్ వాల్యూమ్ కొద్దిగా ఎవరైనా బ్యాలెన్స్ చేస్తారా? హమ్మింగ్ వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.
రైట్. ఈ హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త చాలా క్లిష్టమైన పరిస్థితిలో యూదులైన వారు, అనగా సున్నతి పొందిన యూదులు, పాత నిబంధన కాలం నాటి మోషే ధర్మశాస్త్రాన్ని నిష్టగా ఆచరిస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సువార్త అంగీకరించి కూడా, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను ఎరిగి కూడా చాలా కఠినమైన విశ్వసనీయత, యేసు ప్రభుని నమ్మటం చాలా బాధాకరముగా ఉంది. యేసుక్రీస్తుని ఆరాధించటం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం బట్టి మాకు ఇట్టి శ్రమలు ఎదురవుతున్నాయి అని క్లెమెంట్ అనొక సంఘ కాపరి ఏలుబడిలో సంఘం ఉన్నప్పుడు సుమారు యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానములు పిదప 95వ సంవత్సరంలో ఈ పత్రికను రాస్తున్నారు. అయితే ఎవరికి రాస్తున్నారంటే, ఏ యూదులైతే యేసుక్రీస్తుని నమ్మితే మాకు ఇట్లాంటి బాధలు వస్తున్నాయి, మేము సహించలేము అని మోషే ధర్మశాస్త్రాన్ని నిష్టగా మరల సున్నతిని, అప్పుడున్న ఆచార పద్ధతులను ఆచరిస్తూ యేసుక్రీస్తుని విడిచిపెట్టి మరల మన మునుపటి ఆచార భక్తికి వెళ్ళిపోదాము అని తప్పించుకొని వెనుతిరిగిపోతున్న వారికి ఈ హెబ్రీ పత్రిక దేవుడు వ్రాయించాడు. గనుక ఈ దినము విశ్వాసము అన్న మాటను మనము కొద్ది నిమిషాలు ధ్యానించాలి. నాకు పాస్టర్ రబ్బుని గారు ఆహ్వానించినప్పుడు ఉపవాస ప్రార్థన అన్న మాటను ఆ యొక్క బ్యానర్లో నేను చూడటం జరిగింది. ఉపవాస ప్రార్థనలు. నేను ఆ అంశము ద్వారా, ఉపవాస ప్రార్థన అన్న అంశము ద్వారా క్రైస్తవ విశ్వాసంలోని అతి ప్రాముఖ్యమైన కీలక పాత్ర ఏమై ఉన్నది. ప్రతి ఒక్కరు క్రైస్తవులమే, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, ప్రభురాత్రి భోజన సంస్కరణలో పాలు పొందుతున్నాం, క్రైస్తవ వివాహం చేసుకున్నాం, అక్కడితో అయిపోయిందా? లేకపోతే ఇంకా దాని యొక్క అంతరార్థం ఏమై ఉన్నది? నేను క్రీస్తు శిష్యుడిగా ఆయన మీద చేతులు ఉంచినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క అంతరార్థం ఏమై ఉన్నది అన్న భావనను ఈరోజు మీ అందరి మనసుల్లోనికి దేవుని వాక్యము ద్వారా తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. దానికి ముందుగా మీ అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగచున్నవారు మీ చేతులు చూపించండి. రబ్బుని గారు ఇంత హైట్లో స్టేజ్ పెట్టారు, నన్ను ఎట్లా చూస్తున్నారంటే కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చి నన్ను ఎట్లా చూస్తున్నారు. కాసేపు అయితే మేము దిగిపోతాం కిందకి కదా. రైట్, మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఎన్నిసార్లు ఈ సంఘములో ఉపవాస ప్రార్థనలు ఆరంభించారు? ఇప్పుడు ఎంతమంది మీరు ఉపవాస ప్రార్థన చేశారు చూపించండి. అంటే మీరు ప్రార్థనలే చేశారు కానీ నామకే వాస్తు ఉపవాసం అంతే కదా, భోంచేసి ప్రార్థనలు చేశారు. మరి ఉపవాస ప్రార్థనలు మేము చేశామన్న చేతులు చూపించండి. పోనీ ఉపవాస ప్రార్థనలకు మేము వచ్చేమన్నవారు మీ చేతులు చూపించండి. రబ్బుని గారు కొన్ని చేతులే కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ ఉన్నవారు చేతులు చూపించండి ఒకసారి. మీకు బ్యానర్ వచ్చింది కదా, ఫ్లైయర్, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలని తేదీలతో సహా. మరి ఉపవాస ప్రార్థనలకు వచ్చిన వారు చేతులు చూపించండి. మరి చేతులు చూపించట్లేదు, నేను చూపిస్తాను. ఐ విల్ రైజ్ మై హ్యాండ్, ఐఎమ్ హియర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఉపవాసము అనగా ఏమిటి? చెప్పండి అమ్మ, ఎవరైనా చెప్పండి అమ్మా. వావ్, ఎక్సలెంట్.
ఉపవాసం అన్న మాటకి ఆంటీగా చాలా వయసులోనే చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఎక్సలెంట్. ఉపవాసం అన్న మాట సంస్కృత భాష నుంచి మనం వెలికి తెచ్చుకున్నాం. మన తెలుగు భాషలో దానికి పదం లేదు. ఉపవాసము, అంటే సమీపముగా, దగ్గరగా. వాసము అంటే లైక్ నివాసము అన్నట్లు దగ్గరగా ఉండటం. ఇంతకీ ఎవరికి దగ్గరగా ఉండటం? దేవుని దగ్గరకి. ఇప్పుడు నేను అడుగుతాను అసలైన ప్రశ్న, దేవునికి ఎంత దగ్గరగా మనం జీవిస్తున్నాం? ఏంటి దేవునికి దగ్గరగా జీవించడం అంటే ఏంటి కదా? చాలా ప్రాముఖ్యం కదా. రెండో వాక్యం భాగము మనందరం కలిసి చదువుకొని దాంతో ప్రసంగం ఆరంభించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇప్పుడు అర్థమైందా మీకు ఉపవాసం అంటే ఏంటో? దేవునికి దగ్గరగా ఉండటం. కానీ ఆధ్యాత్మిక భావము చూసినప్పుడు అది చాలా సవాలుతో కూడినది. దేవుడు ఎంత చక్కగా రాయిస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, రోజుల్లో యేసుక్రీస్తు వారి కోసం రాయబడుతుంది ఈ మాట. యేసుక్రీస్తు వారు ప్రార్థనలు ఏ సమయంలో చేశారంట? దేనికోసం చేశారంట? ఆఖరికి ఆయన చేసిన ప్రార్థనలకు ఫలం ఏమిటి? దట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రీయత దేవుని చిత్తమును నెరవేర్చటం, ఆ చిత్తమును తెలుసుకోవటం కోసము దేవునికి దగ్గర అవ్వటము. దేవుని చిత్తమును తెలుసుకోవటానికి దేవునికి దగ్గర అవుతున్నప్పుడు అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ ప్రార్థనలు నా ప్రార్థనలు అంగీకరించకపోవచ్చు. అయినప్పటికీ మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఆయన ఎట్లా ప్రార్థన చేస్తుంటే చూడండి, చక్కగా రాస్తున్నాడు. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను అంట. ఏ రోదనముతోనండి? మహారోదనముతోను. సింపుల్గా క్వశ్చన్ అడుగుతాను, ఆయన మహారోదనం అంటే ఎందుకంత చేయాల్సి వచ్చింది? ఆయన మహారోదనము చేయాల్సి వచ్చిందంటే దానికి భావం ఏంటంటే, నీవు నేను చేసిన పాపము యొక్క ఆ బరువు, దాని యొక్క ప్రభావము, మన పాపము యొక్క ప్రాయశ్చిత్తము యొక్క ఆ బరువు తోస్తున్నప్పుడు పాపరహితుడైన యేసుక్రీస్తే మహారోదనముతో పాపము నీ కోసము నా కోసము తండ్రి యొద్ద విజ్ఞాపనలు ఉపవాసములు చేస్తే, పాప సహితులమైన నీవు నేను ఇంకా ఎంత మహా ప్లస్ రోదనము చేయాల్సి ఉంది. ఒకవేళ కుమారుడైన యేసుక్రీస్తు మన ఆయన జీవితం అంతట్లో చూస్తే, ఆయన దేవుని చిత్తము ఈ వాక్య భాగము గురించి చూస్తున్నప్పుడు, దేవుని చిత్తమును నెరవేరుస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడంటే దానికి కారణము నీవు నేను. హీఈస్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ మీ. ఆలోచించండి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మీరు ఈ విధముగా ఆలోచించారు లేదో నాకు తెలియదు, కానీ ఆయన పరిచర్య ఆరంభం చూడండి.
ఆయన పరిచర్య ఆరంభంలోని యేసుక్రీస్తు వారు పలికిన మొట్టమొదటి మాట ఎవరని చెప్తారు? వాట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్ స్పోకెన్ బై జీసస్ క్రైస్ట్? ఎప్పుడు పలికాడు అది? బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన చూశాడు. ఈయన చక్కగా క్రమముగా డిసిప్లైన్డ్గా లైన్లో నించున్నాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు, అయ్యా నువ్వేటి లైన్లో నించున్నావు, నీ చేత నేను బాప్తిస్మ పొందాల్సింది, నాకు అంత అర్హత లేదన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగూ చేయుట మనకు తగి ఉన్నది. అట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ గెత్సేమనే వనములో ఏమంటున్నాడు? తండ్రి నీ చిత్తమే జరుగును కాక, లెట్ దై విల్ బి డన్. అర్థం చేసుకోండి, ఈరోజు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నా యొక్క వ్యక్తిగత జీవితంలో వేర్ ఈస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? నలుగురిలో ఇట్లాగా మనము కూడుకుంటే దేవుడు దానికి 2వ స్థానాన్ని ఇస్తాడు. నేను ఇక్కడ నించొని ప్రసంగం చేస్తే నా దేవుని దృష్టిలో నేను 2వ స్థానంలో ఉంటాను. నేను ఇక్కడ చక్కగా మ్యూజిక్ వాయిస్తో పాటలు పాడితే నా దేవుని దృష్టిలో 2వ స్థానంలో ఉంటాను. కానీ దేవుడు నా 4 గోడల మధ్య నా వ్యక్తిగత జీవితంలో ఆయన నా కుమారుడు, నా కుమార్తె నా చిత్తాన్ని ఎంత నెరవేరుస్తుందని చూసినప్పుడు అది ప్రథమ స్థానం. దట్ ఈస్ వేర్ గాడ్ విల్ బి ఆనర్డ్. ఆలోచించండి, బాప్తిస్మ ఇచ్చి యోహానుతోని యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటి? నీతి యావత్తు ఇలాగు చేయుట మనకు తగి ఉన్నది. కాస్త సమయం అయిపోయిన తర్వాత మహా అద్భుతమైన శుభవార్త ఏంటి చెప్పండి? పరలోకము నుండి ఒక గొప్ప వార్త వచ్చింది. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి పరలోకమందున తండ్రి ఆనందిస్తే నీకు నాకు ఇంకేం కావాలి చెప్పండి? నీ చిత్తము 40వ కీర్తనలోని కీర్తనకారుడు మెస్సియాను గూర్చిన కీర్తన నేరుగా యేసుక్రీస్తు వారి స్వరం అక్కడ వినిపిస్తుంది. దేవా నీ చిత్తము చేయుట నాకు ఇష్టము. ఇట్ ఈస్ డిలైట్ఫుల్ ఫర్ మీ టు డూ యువర్ విల్. ఆలోచిద్దాం, ఈరోజు మన వ్యక్తిగత జీవితంలోని, మన విశ్వాస యాత్రలోని, మన ఆధ్యాత్మిక జీవితంలోని తెల్లవారు లేవగానే డ్యూటీకి వెళ్ళిపోవటం, కాలేజ్కి వెళ్ళిపోవటం, సాయంత్రం ఇంటికి రావటం, ప్రార్థన చేయటం, ప్రభు క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడారు అని భోజనానికి ముందు, భోజనం తర్వాత కుటుంబ ప్రార్థనలు చేయటం, తర్వాత మంచం ఎక్కేయటం, పడుకోవటం అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ లేగడం, యథావిధి తథాప్రజ అయిపోయింది కదా. మరి యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని మీరు ఇతరుల వలె అంటాడు, మీరు ఈ లోక సంబంధుల వలె అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అనలేదా, నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు. లోకానికి మనకి మధ్య యేసుక్రీస్తు వారు ఒక గీతను గీసి ఉన్నారు. ఈరోజు మనం దాన్ని చెరిపేసుకున్నాం కదా. మార్నింగ్ లేవగానే అడిగిన దేవుణ్ణి, తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నది? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఉంది కూడా నెరవేరును గాక. ఎంతమంది మార్నింగ్ లేవగానే అడుగుతున్నారు దేవుణ్ణి, అయ్యా ఈరోజు నీ చిత్తం ఏమైంది నా జీవితంలో? ఎందుకు నా వివాహం ఎంత ఆలస్యం అవుతుంది? అయినా పర్లేదు, దేవుని చిత్తం జరుగును గాక. నా భర్త మారటం లేదు, నువ్వు లోపడుతున్నావు దేవునికి. నా భార్య మాట వింటం లేదు, నువ్వు లోపడుతున్నావా దేవునికి? దేవుని చిత్తం చేయటం క్రైస్తవుని ఆరాధనకి మూల స్తంభం. దేవుని చిత్తము చేయకుండా నేను ఎంత చేర్చుకొచ్చినా సుఖం లేదు. యేసుక్రీస్తు వారి కంటే అధికులం అయిపోయినట్టు మనం దేవుని దృష్టిలో.
నాకు నేనే విగ్రహారాధికుడిగా అవ్వటం దేవుని చిత్తం చేయటంలో. యేసుక్రీస్తు వారు అంటున్న మాటలు చూడండి, అక్కడ పలుకుతున్న మాటలు హెబ్రీ గ్రంథకర్త ద్వారా ఏమని రాయించాడో. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంట చూడండి. మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి, టు హూమ్ హీ ఆఫర్డ్ హిస్ ఫర్వెంట్ ప్రేయర్స్. ఆయన యాచనలు ప్రార్థనలు ఎవరికి ఆరోపిస్తున్నాడు? మరణము నుండి తప్పించగలనంట తన తండ్రి. హిస్ ఫాదర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. అందుకే మీరు మత్తయి సువార్త ఈ మాట చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుని చిత్తం చేయటంలోని మనకు అర్థం కావాల్సిన కొన్ని ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పెట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందీపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి, ఇప్పుడు చెప్పండి, ఏ శిష్యులు మనము? కమింగ్ డిసైపుల్సా ఆర్ గోయింగ్ బ్యాక్ డిసైపుల్సా? ప్రభుతో కలిసి అడుగు వేసే డిసైపుల్స్వా, లేకపోతే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయే డిసైపుల్స్వా? ఫెయిత్ అంటే చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఫెయిత్ అంటే ఇక్కడ చూసారా, ఒక వ్యక్తి కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క శిష్యుని చెవి తెగ నరికాడంట. అట్లాంటి ఉద్రేకం కాదు. నా యేసుక్రీస్తుని ఎవడో అన్యుడు యూట్యూబ్ లేదు అన్నాడనేసి నేను వీడియో పెట్టడం కాదు. అర్థం చేసుకోండి, దట్ ఈజ్ సెకండరీ. యేసుక్రీస్తు వారు వెంటనే చెవి తెగ నరకగానే ఒకటే ఆర్డర్ వేశాడు, నీ కత్తి తీసి వరలో పెట్టు అని. ఒక ఫిలాసఫీ మాట్లాడుతున్నాడండి, ఒక ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. యావత్ ప్రపంచానికి కావలసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తున్నాడు. ఒక తత్వాన్ని, ఒక తత్వ శాస్త్రజ్ఞుడిగా మనకు అగపడుతున్నాడు. ఏమంటున్నాడు? దోస్ హూ లివ్ బై దిస్ వర్డ్ షల్ డై బై దిస్ వర్డ్. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడంట. వెంటనే అంటున్నాడు, ఆ పాత్ర అయిపోయింది. వాళ్ళకి ఆ మెసేజ్ ఇచ్చేశాడు. కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే నశిస్తాడని తర్వాత వెంటనే పార్ట్ బి ఓపెన్ చేశాడు. ఏమంటున్నాడంటే, ఏమనుకుంటున్నా నా కోసం? నా తండ్రిని ఇప్పుడు వేడుకుంటే ఎంతమందిని పంపిస్తాడు తెలుసా? చూడండి ఒకసారి, చూడండి టెక్స్ట్ చూసి చెప్పండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6,000 యోధులు. కింద ఫుట్ నోట్లను చూడండి. 6,000 యోధులు. ఎంతండి? 72,000. అంటే అప్పట్లో యెరూషలేము అంతా సగం ఖాళీ అయిపోద్దేమో ఒకవేళ ప్రభు గారు అట్లా ప్రార్థన చేస్తే. నా తండ్రిని వేడుకుంటే పైనుంచి ఆర్మీ బెటాలియన్ దిగి వచ్చేస్తుంది. ఎవడు పడితే ఎవడెక్కడ దాగున్నా హతమార్చేస్తారు. అయిపోయిందా? అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు క్రైస్ట్. కానీ శిష్యులారా ఆలకించండి, ఒకవేళ నేను అట్లా ప్రార్థన చేస్తే నా తండ్రి దూతల సమూహాన్ని పంపిస్తే ఆ దూతల సమూహం రోమ్ చక్రవర్తి, రోమ్ సామ్రాజ్యం, రోమ్ సైన్యం అంతటినీ హతమార్చేస్తే ఈ వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది? వాక్యం ఎట్లా నెరవేరుతుంది? వాక్యం నెరవేరడం అంటే నేను ఏ ఉద్దేశముతో అయితే వచ్చానో ఆ దేవుని చిత్తము, ఆ నా తండ్రి చిత్తము ఎట్లా నెరవేరుతుంది?
మనకేమర్థమైంది తెలుసా? తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు చేశాడంటే అర్థమేటో తెలుసా? సమ్ టైమ్స్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ యు హ్యావ్ నో ఎబిలిటీ. దేవుని ఎదుట నీ శక్తి సామర్థ్యతలు నీకు ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నిమిత్తము వాటిని నీ స్వాధీనంలోనికి తీసుకొని నిన్ను నీవు దేవుని స్వాధీనంలోనికి అప్పజెప్పుకోవటమే దేవుని చిత్తము చేయటం. మీకు సింపుల్గా ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను. గొలియాతుని ఎన్నిసార్లు చంపాడు దావీదు? గొలియాతుని దావీదు ఎన్నిసార్లు చంపాడు? పోన్లేడు, ఎన్ని రాళ్ళు ఏరాడు? ఒక రాయి వేరేడా? విజయవాడలో ఒక రాయి, వైజాగ్లో ఒక రాయి కదా. 5 రాళ్ళు ఏరాడు, ఒక్క రాయితో కొట్టి చంపేశాడు. తర్వాత ఇక్కడ కూర్చొని ఛాతి మీద కూర్చొని దీన్ని తెగ నరికేసి వెళ్ళి సౌలు ముందు పెట్టేశాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. గొలియాతు ఎంత ఉంటాడేమో ఆజానుభావుడు కదా, అంటే అంత పైకి ఉంటాడేమో కదా. ఇప్పుడు నేను అడుగుతాను, సౌలుని చంపే అవకాశాలు వచ్చినప్పుడు దావీదు ఎందుకు చేతులు ముడుచుకున్నాడు? దేవుని చేత అభిషేకింపబడిన వాడే. దావీదు చంపేలేడా? అదే దేవుడు మరి సౌలుని తీసి దావీదుని ఎక్కించాడు కదా సింహాసనం. దావీదుకి అర్థమైంది. షిమ్మి అన్న ఒక వ్యక్తి వచ్చి దావీదుని హేళన దూషణ మాటలతో వాపోతుంటే పక్కన వాళ్ళు అంటారు, ఒక్క మాట సెలవు అయ్యా వాడిని వేసేస్తాం. దావీదు పరిస్థితిని చూడలేదు కానీ పరిస్థితికి అతీతముగున్న దేవుని హృదయాన్ని చూసి అంటున్నాడు, ఇది దేవుడు అనుమతించింది, వాడిని అట్లా మాట్లాడియండి. దేవుని చిత్తము నెరవేర్చటంలో దేవుని జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి తప్ప మన జ్ఞానాన్ని ఆశ్రయిస్తే అవ్వదు. సంపూర్ణ జ్ఞాని అయిన యేసుక్రీస్తే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందరూ ఓపించండి ఒకసారి. 1 కొరింథియన్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను 31వ వచనం. 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. ఇప్పుడు హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయనే జ్ఞాని, జ్ఞానమై ఉన్నాడంట. ఆ జ్ఞాని అయిన దేవుడే, జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తే తండ్రి ఎదుట తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం తన తండ్రి తనను మరణము నుండి తప్పించగలిగే శక్తి, సర్వశక్తి గల తండ్రి అని తెలిసిండి కూడా చనిపోవటానికి, నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోవటానికి ఇష్టపడుతున్న యేసుక్రీస్తుని ఈరోజు నీవు నేను మన వ్యక్తిగత జీవితాల్లో మాదిరిగా తీసుకున్నప్పుడే నిజమైన ఆరాధికులుగా నీవు నేను రూపాంతరపరచబడతాం. అడుగుతున్నాడు ఈరోజు దేవుడు, ఎందుకు నన్ను ఆశ్రయిస్తున్నావు? ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక యవనస్తుడు అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నేను కూడా నీకు శిష్యుడిగా ఉంటానన్నాడు. ఏమన్నాడు? నేను కూడా నీకు శిష్యుడిగా ఉంటానన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, సరే ఉండొచ్చు కానీ షరతులు వర్తిస్తాయి. ఏంటి ఆ షరతులు అంటే వెరీ సింపుల్. ఒక ఇంటర్వ్యూ పెట్టాడు ఆయన. ఏంటి ఆ ఇంటర్వ్యూ అంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకు ఒకంత స్థలమైనను లేదు, దీనికి ఓకే అంటే వస్తావా? మరొక యవనస్తుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతుంటే పరిగెట్టి వచ్చి దాబ్బని మోకాలేస్తాడు. మోకాలేసి అంటాడు, లార్డ్, వాట్ షల్ ఐ డూ టు అటైన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్?
దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి, నిత్య జీవమునకు వారసునవ్వాలి నేనేం చేయాలి అంటే మోషే ధర్మశాస్త్రం అని చెప్తే, అయ్యే సండే స్కూల్ నుంచి ఇవన్నీ ఫాలో అవుతున్నాను, సండే స్కూల్ నుంచి ఇవన్నీ ఫాలో అవుతున్నాను అంటే అప్పుడు యేసుక్రీస్తు ఒక హయ్యర్ లెవెల్ టెస్ట్ పెట్టాడు. ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపో, సెకండ్ టెస్ట్ పాస్ అయిపో, ఫైనల్ టెస్ట్ పెడుతున్నాను నీకు. ఏంటి ఆ ఫైనల్ టెస్ట్ అంటే, ఆ యవనస్తుడు అన్నాడు, దేవుడు అన్నాడు, యేసు ప్రభువు అన్నారు, పోయి నీ ధనమును పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఎట్లా వెళ్ళాడు? ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ముఖము చిన్న బుచ్చుకొని అంటే చూడండి, అత్తారింటికి దే పెడతాను చూసారా, చెల్లి నాకు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అలా ఉండవులేండి, ఎందుకంటే వీడియో కాల్స్ వచ్చేసాయి కదా, నవ్వుతూ ఉంటారు, మనం వచ్చేస్తుంటున్నా నవ్వుతూ ఉంటారు. ఏడిస్తే అది ఫేక్ ఏడిపే. కానీ అప్పుడు యవనస్తుడి ముఖము చిన్న బుచ్చుకున్నాడంట. ఎందుకంటే ఇటు ధనము కావాలి, ఇటు పరలోకం కావాలి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించి మరొకరిని హత్తుకొనును. నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. He should hate one and cleave to the other. Therefore, the truth is exclusive. అయితే ఒక్కరినే పట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమన్నారు? నేనే మార్గం అన్నాడు ఆయన. అందుకే ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రానికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ప్రాబ్లం అక్కడ వచ్చింది, కోపం అక్కడ పొడుచుకొచ్చింది. ఒకవేళ యేసుక్రీస్తు కూడా నేను మార్గం అన్నాడు అనుకోండి, నీకు నాకు కూడా చాలా సింపుల్ అయిపోను. ఈరోజు ఎక్కడ కనిపిస్తాం, తర్వాత ఇంకెక్కడో కనిపిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు వచ్చే మార్గం లేదని ఎప్పుడైతే ఆ యొక్క ఏకభావమును ఆయన ముద్రించాడో అక్కడ శిష్యులు చాలామంది తేలిపోయారు. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు అద్భుత కార్యం చేశాడు. అందరూ బాగా భుజించారు. అందరూ బాగా భుజించిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూడండి, యేసుక్రీస్తు ఆయన పరిచర్యకు వేరే ప్రాంతానికి వెళ్తే బోట్స్ మీద, తర్వాత ఆయన శిష్యులు వేరే బోటు మీద వెళ్తే ఎవరైతే శుభ్రం కడుపారో తిన్నారో వారు వచ్చారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ స్థానంకి వచ్చారు. అక్కడ యేసు ప్రభు కనబడలేదు. వెంటనే బెంచ్ సర్కిల్ నుంచి ఇంకెక్కడి నుంచి ఆటో కట్టించుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చి వెంటనే, ప్రభు నువ్వు ఎక్కడున్నావా? అక్కడ వెతుకుతున్నావు నిన్ను. ఎందుకు, దేనికి వచ్చారు వారు చెప్పండి? దేనికి వచ్చారు చెప్పండి? ఉపవాస ప్రార్థనకు వచ్చారు వాళ్ళు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దేనికి వచ్చారు వాళ్ళు? దేనికి వచ్చారు? నేను అడుగుతాను, ఈరోజు ఎంతమందికి ప్రభు దగ్గర నుంచి దీవెనలు కావాలి? ఎంతమంది దగ్గర ప్రభు నాకు స్వస్థత ఇస్తే చాలు నా చేతులు చూపించండి. నా ప్రభు తన చిత్తం జరిగించడానికి నాకు సహాయం చేస్తే చాలండి అన్నవారు చేతులు చూపించండి. ఇప్పుడు కూడా చాలా లేవటం లేదు. దేవుడి చిత్తం చేయటం
అదే అయ్యగారు అంటున్నారు, ఉపవాసం ఉండటం బట్టి మీ చేతులు పైకి లేవటం లేదంట. ఓకేనా? యేసుక్రీస్తు అంటున్నారు చూడండి, ఏమంటున్నారు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చెను. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆయన ఈ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనకు ఒక విషయం అర్థమవ్వాలి. ఏమిటంటే, ఆయన గెత్సేమనే వనములోని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన సొగసు, ఆయన స్వరూపమును మారిపోయాయి, ముఖమంతా చెమట కమ్మింది. కానీ నీవు నేను ప్రార్థన చేస్తే మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతాం. అర్థమవుతుందా? ఆయన మనకు నేర్పించిన గొప్ప సత్యం ఏంటంటే, ఆయన మన కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన రూపం మారిపోయింది. సొగసైనను స్వరూపమైనను దూరం నుంచి చూస్తే ఈయన యేసుక్రీస్తా అని పోల్చుకోలేని విధంలో మారిపోయాడు. కానీ ఆ ప్రార్థనలు నీవు నేను చేసినప్పుడు మనము రూపాంతరముగా మార్చబడతాము. దేవుని చిత్తము చేయటంలో విషయంలో మన ప్రార్థనలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చేసిన ప్రార్థన మనకు నేర్పిస్తుంది. ఉపవాసము చేయటం అంటే దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు, మన దేవుడు నా జీవితంలో నా అప్పు బాధలు తొలగించకపోయినా నేను ఆయనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నా దేవుడు నా సమస్యలన్నిటినీ ఒక్క సెకండ్లో తన కుమారుని మరణము నుండి తప్పించగలవానికి మొరపెట్టాడు. చూసారా? అదే తండ్రికి నీవు నేను కూడా మొరపెడుతున్నప్పుడు తన కుమారుని మరణము నుండి తప్పించగలవానికి నీ సమస్యలు నా సమస్యలు తీర్చటం అసాధ్యమంటారా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కలిమిలో చెప్తున్నాడా, లేమిలో చెప్తున్నాడా ఆరాధన? పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలోని, కలిమి యందును లేమి యందును సంపన్న స్థితిలోను నాకు తెలుసు, ఆ అనుభవం కూడా నేను వెళ్ళాను అనేసి అంటాడు. నన్ను బలపరుచు క్రీస్తుని బట్టి సమస్తమును నేను చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఈరోజు మీ ఆరాధనకి మూలం, అనుదినము మీ ఆరాధనకి మూలం, మీరు సండే చర్చికి వచ్చినా రాకపోయినా, శుక్రవారం చర్చికి వచ్చినా రాకపోయినా, మీరు సంఘస్థులందరితో కలిసినా కలవకపోయినా, 4 గోడల మధ్య నీ వ్యక్తిగత ఆరాధనకి మూలము దేవుని చిత్తము నెరవేర్చటం. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారేమో అనుకున్నా. చాలా కష్టం దేవుని చిత్తం నెరవేర్చడం. ఆఖరిగా ఇప్పుడు అసలైన మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. సరే పాస్టర్ గారు, దేవుని చిత్తం నెరవేర్చాలి అంటున్నారు కదా, హౌ దట్ ఈస్ పాసిబుల్? దేవుని చిత్తం ఎట్లా నెరవేరుతుంది? నేను చేయగలను దేవుని చిత్తాన్ని? నేను మనుషుని, నాకు జ్ఞానం లేదు, నేను దేవుని చిత్తం చేయగలనా? అక్కడ వైజాగ్ ప్రాంతంలోని మధురవాడ ప్రాంతంలో మాకున్న ఒక బ్రాంచ్ చర్చ్ సంఘానికి ప్రతి ఆదివారం వెళ్తుంటాం. అక్కడ ఒక సహోదరి పేరు మార్త. ఆమె ఒకసారి మాట్లాడుతూ సండే ప్రసంగానికి ఇట్లా నిలబడి వాక్యం చెప్పడం నిలబడినప్పుడు ఆమె వెంటనే, పాస్టర్ గారు నా బైబిల్ పాతది అయిపోయింది, నాకు బైబిల్ తండి అన్నది.
సరే అమ్మ తెస్తాను కూర్చో అని కూర్చుంది. రెండో వారము చక్కటి బైబిల్ కవర్తోని దానికి ఒక జిప్ లోపల డబ్బులు పెట్టుకోవడానికి ఆమెకు అనుకూలముగా ఉన్నది తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చాను. ఆరాధనలోనే ఇచ్చాను. ఆమెకి ఆ బైబిల్ చేతిలో పెట్టగానే చిన్న పిల్లలాగా, చిన్న చంటి పిల్లలాగా బైబిల్ చూస్తూ నవ్వేసుకొని బైబిల్ ఇట్లా హత్తుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆమెకి 2 కళ్ళు లేవు. మరి ఎట్లాగా? ఆమె కళ్ళు లేవు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఉంటే అది నాకు చాలు. అడుగుతుంది, పాస్టర్ గారు ఈ 2 కళ్ళు కోసం ప్రార్థన చేయండి. ఆమె పుట్టుకతో బ్లైండ్ కాదు. ఆమె ₹10 కూలీ పని చేసుకొని తన గృహం వారు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకునే స్థానం వరకు ₹10 నుంచి సుమారు ₹10 వరకు ఆమె కూలి పని చేసి డబ్బులు సంపాదించింది కొన్ని సంవత్సరాల క్రిందట. అప్పుడు కళ్ళు బాగానే ఉన్నాయి. తర్వాత ఒక పాస్టర్ గారితో బోరింగ్ దగ్గర గొడవాడింది. క్రైస్తవులు ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని. అయినా పాస్టర్ గారు నిందలు కాస్తూ దెబ్బలు కాస్తూ సువార్త ప్రకటించారు. అలాగా ఆమె సువార్త విన్నది, ప్రభువుని అంగీకరించింది, ప్రభువులోనికి వచ్చింది, కళ్ళు పోయాయి. ఇప్పటికీ ఆమె కుటుంబం నుంచి ఆమె సహోదరి ఇరువురే మారు మనసు పొందారు. కుటుంబం అంతటి కొరకు వారు ప్రయాసపడి ప్రార్థన చేస్తుంటారు. ఆమెకు బైబిల్ ఇవ్వగానే వెంటనే హత్తుకొని ముద్దాడేస్తుంది. నేను అడుగుతాను, నేను దేవుని వాక్యానికి ఎంత విలువనిస్తున్నావు? ఏంటి అన్య దేవుని చిత్తం అని చెప్పి సడన్గా వాక్యం వైపు తీసుకెళ్ళాడంటే ఆలోచించండి. వినుట వలన క్రీస్తును గూర్చిన దయ్యుండుట వలన కలుగును అన్నాడు. యోహాను 1వ అధ్యాయము 1వ వచనం ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అట్లా 14వ వచనం వచ్చినప్పుడు ఏముంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఈరోజు ఎంత ఉంది ఇక్కడ వాక్యం? ఎంతమంది మీలోని చంటి పిల్లలు కాకుండా పెద్దవారు, స్త్రీలు, పురుషులు చూడకుండా 103వ దావీదు కీర్తన సుమారు సగం వరకు చెప్పేయగలరు, 23వ దావీదు కీర్తన చెప్పేయగలరు. హౌ కెన్ ఐ డూ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోని ప్రాథమికంగా నాకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. ఎందుకంటే వెలుచూపును బట్టి కాక నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఎట్లా జీవిస్తాడు విశ్వాసి? వెలుచూపును బట్టి కాక. కీర్తన గ్రంథము 32వ కీర్తన ఎవరైనా ఓపెన్ చేసి చదువుతారా? బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలన మీరు ఉండకుడి అంటాడు. చూడండి అక్కడ త్వరగా. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. చాలమ్మా, ఆఖరి వచనాలు చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి ఉల్లసించుడి. నీకు ఉపదేశము చేసేదని అన్నాడు కదా, చదువు. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. థ్యాంక్ యూ అమ్మా. చాలు, ఆలోచించండి చాలా జాగ్రత్తగా. ఏమంటున్నాడు దేవుడు? ఎంతమంది 31st నైట్ మీరు వాగ్దానాలు తీస్తారు? నాకు చేయి చూపించండి. కొంతమంది ఎట్లా తీస్తారు తెలుసా వాగ్దానం కార్డులు?
వాళ్ళ కుటుంబంలో ఎవరు 2-3 రారు. ఆవిడ కానుక పెట్టి దగ్గరకు వచ్చి కథలు రావిడి. పురుషులు కూడా మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా అల్లుడికి వాట్సాప్ ఫోటో తీసి కూడా పంపిస్తారు. ఈ వాగ్దానాలు నీకు నాకు దేవుడిస్తున్నాడు ఈరోజు. ఏమంటున్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. వెంటనే ఏమన్నాడు తెలుసా? వాగ్దానములు ఇచ్చాడు. వాగ్దానములు ఇచ్చిన దేవుడు వెంటనే ఎక్కడ తీసుకొస్తున్నాడు తెలుసా? ఆజ్ఞల దగ్గర తీసుకొని వస్తున్నాడు. మనమేం చేస్తాం? వాగ్దానాలు పట్టుకుంటాం, ఆజ్ఞలు వదిలేస్తాం. మనం దేవుడి రెండింటిని ఏకం చేశాడు. ఉదాహరణకి పేతురు చూశాడు, ఏమన్నాడు? పేతురు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అది ఆజ్ఞ. వెంటనే ఏమన్నాడు? నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. అర్థమవుతుందా? కనుక ఆజ్ఞ, వాగ్దానం రెండు కలిపి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? వాగ్దానం పట్టుకొని పరిగెట్టేస్తాం, ఆజ్ఞ వదిలేస్తాం. అందుకే మన జీవితం ఫలించదు, వికసించదు, ఒకరికి మాదిరిగా ఉండదు. అందుకే దేవుని చిత్తం మనం నెరవేరదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును బోధిస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను. ఈ 4 వాగ్దానాలు చెప్పి వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? 2 జంతువులను చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? బుద్ధి జ్ఞానము లేని దేనివల్లమ్మా? గుర్రము వలనైనను. గుర్రమును కంచరగాడిద 2 శారీరక సంపంగం కలిగితే వాటికి ఉత్పత్తి ఉండదు, రీప్రొడక్టివిటీ ఉండదు. అట్లా మీరు ఉండద్దు. వాటికి బుద్ధి జ్ఞానం లేదు. మిమ్మల్ని నా స్వరూపంలో సృష్టించుకున్నాను కనుక మీరు జ్ఞానుల వలె మీరు ఉండాలి. అర్థమవుతుంది కదా? వెంటనే దేవుడు ఏమన్నాడు? వాటి నోరు వారుతోనూ అవి మీ యొద్దకు తేబడినట్లు వారుతోనూ బిగించవలను. అంటే అర్థం ఏమిటైంది? దేవుని ఉపదేశములు, దేవుని మార్గములు, దేవుడు తన చిత్తాన్ని నాకు బయలుపరిచినప్పుడు నా ఇమీడియట్ స్టెప్, మరుక్షణము నా అడుగు ఏమైందో తెలుసా? నోటి మీద వేలేసుకొని ఇంకా ఎటూ చెప్పకుండా తల దించేసి మౌనముగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని నెరవేర్చడమే. ఎట్లాగని మౌనం గుండి నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే చూడండి, విశ్వాసం అనున్నది ఏమంటున్నాడు? 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టి పెద్దలు. తర్వాత డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. తర్వాత చూడండి ఏమంటున్నాడు 5వ వచనంలోని, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎట్లా రావాలంట? ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి నిశ్చయముగా ఫలము దయచేస్తాడని నమ్మి రావాలంట. 3 ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటంటే, విశ్వాసం అనేది లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నదంట. రెండవది ఏమిటంటే దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలంట. మూడవదిగా ఏం చేయాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అంటున్నాడు. అంటే దేవుని యందలి విశ్వాసము దేవుని చిత్తాన్ని చేయటంలో ప్రాథమికమై ఉన్నది. దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు తన ఆలోచనను, తన యొక్క మార్గములను, తన యొక్క
ప్రణాళికను మనకి నెరవేర్చాలన్నప్పుడు అవి నీకు నాకు అర్థమవ్వాల్సిన అవసరం లేదు. నీకు అర్థమైన అవ్వకపోయినా, ఒకవేళ నీకు అర్థమయ్యి అనేక ప్రశ్నలు నీ జీవితంలో, ఏంటి నేను నమ్ముకున్న దేవుడు ఇట్లా చేస్తున్నాడు అన్న పరిస్థితి నీ కన్నుల ముందు మెదులుతున్నప్పటికీ కూడా నువ్వు ఏం చేయాలో తెలుసా? విశ్వాసముతో మౌనము వహించి ఒక అడుగు ఎప్పుడైతే ముందుకు వేస్తావో అప్పుడు దేవుడు నన్ను నిజమైన ఆయనకు ఇష్టడుగా, ఇష్టురాలుగా తీర్చిదిద్దుతాడు. అది మన జీవితానికి ధన్యకరము. అది నిజమైన క్రైస్తవ్యం అంటే. నిజమైన ఉపవాసం అంటే దేవుని చిత్తమును విశ్వాసము ద్వారా మౌనము వహించి నీ జ్ఞానమును నా జ్ఞానమును ఉపయోగించకుండా నెరవేర్చటమే ఉపవాసము. అనలేదా యేసుక్రీస్తు కొరకు తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థన చేశారంట. గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ హిమ్ ఫ్రమ్ ద డెత్, yet he did not pray for the deliverance, but he gave us a great redemption. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. అయినను చాలామంది ఈ మధ్య కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నారు కదా, క్రైస్తవం మీద బురద జల్లుతూ. లెట్ దెమ్ స్పీక్, మంచిదే. ఒక అతను అలాగ అన్నాడు, మీ యేసుక్రీస్తు మరణిస్తే గనుక శిలువలో ఒక ప్రార్థన చేశాడే, ఆయన బిగ్గరగా కేక వేశాడు తండ్రి దగ్గర. ఏమన్నాడు? ఏలి ఏలి అంటే అర్థం ఏంటి? నా దేవా నా దేవా ఏల నా చేయి. మరి మీ యేసు ప్రభు యావత్ మానవాళ్ళని సంరక్షించడానికే కదా, బలి అవ్వటానికే కదా శిలువ మీదకి ఎక్కాడు. మరి ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? చనిపోవడానికి భయం వేసిందా? ఇష్టమైందా? అలాంటి వాళ్ళకి మనం చెప్పాలి, ప్రేమతో, సాత్వికముతో, దీన మనసుతో దేవునికి భయపడుతూ ప్రేమపూర్వకమైన సమాధానం వాక్యం నుండి తీసుకెళ్ళి వారికి అంటించాలి, అంటే వారికి అందించాలి. ఎట్లాగంటే, కరెక్టేనయ్యా, అదే యేసుక్రీస్తు తర్వాత ఇంకో మాట కూడా పలికాడు, తండ్రి నీ చేతులకు నా ఆత్మను. మరి దీనికేమంటావు? ఆయనకి ఇష్టమే కదా. నీ చేతుల కంటే ఇంకా సంపూర్ణంగా నీకు లొంగిపోయాను నేను. దేని కొరకైతే భూమి మీదకి వచ్చానో ఆ పని చేసి నిన్ను మహిమపరిచాను అన్నాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం మీరు చదవండి, లేదా 1, 2, 3 వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నీవు నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం అన్నది ఇంపార్టెంట్ కాదు. జీవించిన ఒక 40 సంవత్సరాలు, లేకపోతే జీవించిన ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, దేవుడు నిన్ను నన్ను అడుగుతాడు చూసారా, ఆయన చిత్తాన్ని ఎంతవరకు నెరవేర్చాం. అది ప్రాముఖ్యం, అది ప్రాముఖ్యం. దేవుని చిత్తం చేసినప్పుడు నీ సామర్థ్యతలు నా సామర్థ్యతల మీద ఆధారపడటం కాదు, బంధువుల మీద ఆధారపడటం కాదు, సలహాదారుల్ని పట్టుకోవటం కాదు, ఇంకా ఏవో ఆచారాలు విడిచిపెట్టి వచ్చిన వాటి వెనక మరలా వెళ్ళటం కాదు. మా వైజాగ్లో చెప్తుంటాను చాలాసార్లు, తెల్లవారి 10 గంటలకి గృహప్రవేశం పెడతారు, కానీ వేకువజామున 5 గంటలకు వెళ్తారు. వీళ్ళు దేనికి చెప్పండి? పాలు పొంగ పెడతారు. పాస్టర్ గారికి చెప్తారు, పాస్టర్ గారు ఇల్లు కొనుక్కున్నామని, ఇల్లు కట్టించేసాం పాస్టర్ గారు అనుకుంటాం, కానీ ఎంట్రన్స్ వేరేగా ఉంటుంది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు పౌలు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేమై ఉన్నదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నిజంగా ఇట్లాంటి మారు మనసు నిజంగా పొంది ఉన్నారు? యేసు ప్రభు చిత్తం నెరవేర్చడం అంటే అంత ఆసామాసి కాదు. మనము విడిచిపెట్టి వచ్చిన వాటిని మరల వాటి జోలికి వెళ్ళకుండా అనలేదు యేసుక్రీస్తు వారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తిరుగు చూచువాడు నా రాజ్యమునకు వారసుడు కాదు. అట్టి అద్భుతమైన కృపను, ఇంకా అత్యున్నతమైన మహా గొప్ప శక్తిని తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా దేవుడు మీకు నాకు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆయన చిత్తము నెరవేర్చి భూమి మీద ఆయన మహిమపరచుటకు అట్టి గొప్ప కృపను మీకు నాకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీ చిత్తమును చేయుట నాకు ఇష్టమని మెస్సియాను గూర్చిన కీర్తనలు మీరు మాకు వినిపించారు. తను మరణము నుండి తప్పించగలవానికి యాచనలు చేశాడు. తండ్రి, ఈ దినమున మీ చిత్తమును చేయుట విషయంలో విశ్వాసం అనేది కీలక పాత్ర, మౌనం వహించటం అనేది నిజమైన ఆరాధన అని మీరు మాకు బోధించారు. అందును బట్టి సమస్త మహిమయు ఘనతయు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు మీ యొక్క అత్యున్నతమైన మహా గొప్ప అతి పరిశుద్ధ వాక్యమును మీరే నాకు బోధించి వర్ణించి ఉపదేశము చేసి మీరు మహిమ పొందుకున్నందుకు సంఘ బిడ్డలందరినీ ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మీరే దీవించి దృఢపరిచి ఫలింపచేసి ఆ ఫలము నిలిచి ఉండటం బట్టి మీరే మహిమ పొందుకొని అట్టి కృపను మాకు అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థనను మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, పూజిస్తూ, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు మీకు మాత్రం అర్పించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి ఉన్న ప్రతి వారికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరి చిన్న ప్రకటన, రేపు మధ్యాహ్నం కానిస్టేబుల్ సీనన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన భోజనాలు ఉంటాయి. రేపు 4వ వారం, రేపు శుక్రవారం పగలు పోలీస్ సీనన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన భోజనాలు ఉంటాయి. రేపటిది 4వ వారం కాబట్టి దగ్గరగా ఉన్నవారు, పాయకపురం సంఘ సభ్యులందరూ కూడా తప్పక హాజరవ్వాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రేపు సాయంకాలం కూడా 7:30కే మొదలు పెడతాం. ఈరోజు పాటలు పాడిన వాళ్ళు మరి రేపు పాటలు పాడే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మీకు అవకాశం కావాలి అని అంటే ముందు రావాలి. 2 మాటలు. ఈరోజు పాడిన వాళ్ళు రేపు ఆగుతారు. ఇవాళ నిన్న 2 రోజులు పాడని వారు రేపు పాడతారు. ఇవాళ పాడిన వాళ్ళు, ఇవాళ నిన్న పాడిన వాళ్ళు ఆగుతారు. రేపు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అప్పుడు అందరూ పాడిన వాళ్ళు అవుతారు. ఎవరు లేరు అనుకోండి, అప్పుడు నిన్న ఇవాళ పాడిన వాళ్ళు పాడవచ్చు. ఎవరు లేని పక్షాన, ఉన్న పక్షాన మౌనంగా ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పాడదలిచిన వారు త్వరగా రావాలి. 7:30కే మొదలు పెడుతున్నాం. ఎందుకనంటే వాక్యానికి అంతటికి సమయం ఇవ్వాలి. 10 గంటలకల్లా ముగించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మరి ఇది చేస్తున్నాం. రేపు పాలయ్య గారి యొక్క పుట్టినరోజు. రేపు పాలయ్య గారి యొక్క పుట్టినరోజు. ఈరోజు వాక్యం అందించినటువంటి బెన్హేలయ్య గారు కూడా రేపు ఉంటారు. మొదటి ప్రసంగం, ఎందుకనంటే 10:30కే రేపు అయ్య గారి బస్సు ఉంది. అందుకని మొదటి ప్రసంగం మరి బెన్హేలయ్య గారు చేస్తారు. 2వ ప్రసంగం మీలో కొంతమంది మాతో పాటు
బిషప్ అజరయ్య స్కూల్లో సండే స్కూల్ రిట్రీట్ జరిగింది. ఎంతమంది వచ్చారు? గలగల పారే నీటిలో ఉన్నవి 2 చిన్న చేపలు. అప్పుడు ఆ పాట నేర్చుకున్నాం. ఆ రిట్రీట్ కండక్ట్ చేసిన వాళ్ళు జిఎంసి, గాస్పల్ మిషనరీస్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి సంస్థ. మరి అప్పుడు ఏర్పాటు చేసినటువంటి సురేష్ అన్న, నేను కూడా అన్నానే పిలుస్తున్నాను ఆయన్ని. వాస్తవానికి వారు నాన్న అంటే అయ్యగారు, పాలయ్య గారు కలిసి మరి వారికి పెళ్లి కాకముందు అంటే ఒక 65 సంవత్సరాల క్రితం వెస్టో అనే ఒకటి మొదలుపెట్టారు. విజయవాడ సండే స్కూల్ టీచర్స్ ఆర్గనైజేషన్, విజయవాడ సండే స్కూల్ టీచర్స్ ఆర్గనైజేషన్. ఈ రోజున చాలామంది చిల్డ్రన్ మిషనరీస్ వచ్చారు, కానీ వాళ్ళందరూ దీని నుండి ప్రారంభమైన వాళ్ళే. ఈ సంస్థను ప్రారంభించడానికి ఆ రోజుల్లో నాన్న ఆయన ఉంగరాన్ని కూడా మరి ఆ పరిచర్య కోసం ఇచ్చేశారు. మరి వారితో ఉన్న అనుబంధం, నిన్న ఎలాగైతే పురుషోత్తమయ్య గారు మరి దేవదానమయ్య గారి గురించి మాట్లాడారో, రేపు కొద్ది నిమిషాలు మరి సురేష్ గారు నాన్నతో పాటు పరిచర్య చేసి, వారి ఇరువురు కూడా స్నేహితులు. వారు దేవుని యొక్క పరిచర్య భారాన్ని మరి ముందుకు నడిపించారు వాళ్ళు ఇరువురు. కాబట్టి సురేష్ గారు రేపు మన మధ్యలో ఉంటారు ప్రభు చిత్తమైతే. మనకి తెలియని కొన్ని విషయాలు వారు కూడా మనతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి వారు రేపు మన మధ్యలో ఉంటారు. వారిది 2వ ప్రసంగం. ఏదేమైనా 10-10:15 కల్లా మీకు ముగించేస్తాం, ఎక్కువసేపు ఉంచాం. ఈరోజు కూడా మరి సమయాన్ని పాటించారు ఇరువురు దైవజనులు. వారి ఇరువురికి మరొకసారి మా నిండు వందనాలు సంఘం తరపున తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంతటితో ఈ యొక్క కూడిక ముగించబడింది. చిన్న ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. తల్ల వంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ఈ 2వ రోజు సభ జయకరంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా స్తోత్రం స్తోత్రం, గట్టిగా స్వరం ఇవ్వబడిన వారందరూ చెప్పాలా. పాటల్లో జయమిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్వరమును వారందరూ చెప్పాలా. వాతావరణం భయపెట్టినప్పటికీ అనుకూలపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 2 దైవజనుల్ని నిలవబెట్టి మనకు కావలసిన వర్తమానం అందించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘములో ఎంతో మంది బలహీనులు ఉన్నారు. నిన్నటి దినాన్న వారందరినీ దేవుడు ముట్టినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రోజు కూడా బలహీనులైన వారు అనేకులు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు ముట్టులాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రవీణ్ తల్లిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. మామిడాల అఖిల్ కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. బర్మా కాలనీ లక్ష్మి గారి యొక్క తల్లిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. జాయ్ గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరైతే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో బాధపడుతున్నారో వారందరికీ విడుదల కలుగునట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బలహీనమైన ప్రతి వ్యక్తి పైన గాయపడిన చేతిని ఉంచునట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మనవులు ఆలకిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనని జయకరంగా జరిగించారు. ఉపవాసం అంటే మీతో సమీపస్థులమై ఉండడానికి నాయన మాకు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన పురుషోత్తమయ్య గారిని కూడా నిలవబెట్టి నేను ఎరుగుదును అన్నారు. ప్రవ్వా, మమ్మల్ని మీరు ఎరుగుదురా అని మాకు మేము ప్రశ్న వేసుకునేటువంటి అనుభవం, మీరు మమ్మల్ని ఎరిగిన వారై ఉండాలి అని అంటే మేము మీకు సమీపస్తులు అవ్వాలి అని దైవజనులు బెన్హెల్ గారితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే వారి హృదయాల్లో దీన్ని నెమరు వేసుకుంటున్నారో, ఎంతమంది అయితే మోసుకొని వెళ్తున్నారో వారికి తగిన దీవెనల ఆశీర్వాదాలు కలుగునట్లు కృప దయచేయండి. ఆయన సమీపాన దూరాన ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబానికి కూడా మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. తిరిగి వెళ్తుండగా మార్గాల్లో క్షేమాన్ని ఇవ్వండి. రేపు 3వ రోజు ఉపవాస ప్రార్థనలో తోడుగా ఉండండి. అలాగనే నాయన మీ దాసులు పాలయ్య గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీరే తోడై ఉండి నడిపించండి, ఆత్మకార్యాలు జరిగించండి, ప్రతిఫలాలు దయచేయండి. యేసు ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దర్శించండి, కృపతో నింపండి, ప్రతిఫలాలు దయచేయండి. బలహీనలైన వారందరినీ ముట్టండి, మీ గాయపడిన చేతులు ఉంచి వారిని బలముతో నింపండి. కండరాలు, మూలుగులు, ఎముకలు రక్తముతో కడిగి శుద్ధి చేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసి రేపటి దినము ఆరాధనలో పాల్గొన్నట్లు కృప దయచేయండి. విన్న వాక్యము నాయన సాతాను దొంగిలించకుండా కృప దయచేయండి. రాత్రి కలల చేత, దర్శనాల చేత మాట్లాడి తృప్తిపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రభు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మడల అపరాధులను మేము క్షమించు ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధంలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు స్వామి. యేసు రక్తమే జీవం, ప్రభు యేసు రక్తమే జీవం. అపవాది క్రియలనంత నాశనం యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సాన్నిధ్యము గత 2 దినాలుగా దేవుని వాక్యాన్ని విన్న వారందరిని బట్టి, వాక్యాన్ని అందించిన వారందరిని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండనే కాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. రేపు త్వరపడి సిద్ధపాటు కలిగి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి. ఈరోజు రాని వారికి కూడా చెప్పండి, రేపు అందరూ కూడా పాల్గొందాం. గాడ్ బ్లెస్ యూ. రేపు మధ్యాహ్నం పోలీసీ నన్నోళ్ళ ఇంట్లో ప్రార్థన, భోజనాలు ఉంటాయి, దయతో గమనించవలసిందిగా మనవి.